ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, అదేవిధంగా తెలుగువారి చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకొని తెలుగువారి అభివృద్ధిలో శాశ్వత సంతకం చేసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా సహచర పార్లమెంటు సభ్యులు, యువ నాయకులు, మా మిత్రులు, అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ గారికి, ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి కిమ్స్ యజమానులు బొలినేని భాస్కర్రావు గారికి, సీనయ్య గారికి, అదేవిధంగా సతీష్ రెడ్డి గారికి, మా కలెక్టర్ సాయికాంత్ వర్మ గారికి, వారితో పాటు ఇక్కడ మా ముందు కూర్చున్నటువంటి అమరావతి రైతన్నలకు, భావి వైద్య విద్యార్థులకు, అధికారులకు, పాత్రికేయులకు, అమరావతి ప్రాంత ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం శంకుస్థాపన చేసుకున్నాం. దాని శంకుస్థాపన అనే దానికన్నా కూడా ఒక మంచి విత్తనాన్ని నాటామని అనిపిస్తూ ఉంది నాకు. ఈ విత్తనం అనేది ఒక మహావృక్షంగా మారబోయేటువంటి విత్తనం, మానవ జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి విత్తనం, మన ఆంధ్రప్రదేశ్లోని వేల కుటుంబాల భవిష్యత్తుని మార్చగలిగే శక్తి ఉన్నటువంటి విత్తనం. ఈ అమరావతి నేల సాక్షిగా ఒక నైపుణ్య రాజధానిగా, ఆరోగ్య రాజధానిగా, వైద్య సేవలను ప్రపంచ స్థాయికి వాటికి దిశ చూపే విధంగా నాంది పలికే ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేసినటువంటి కిమ్స్ యాజమాన్యానికి గుంటూరు ప్రాంత ప్రజల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మరొక్కసారి. ఎందుకంటే ఈరోజు ఇందులో చాలా ఉన్నాయి. మెడికల్ కాలేజ్ ఉన్నాయి, ఎలీడ్ హెల్త్ సైన్సెస్ ఉన్నాయి, అంటే ఫార్మకాలజీ, నర్సింగ్ కాలేజ్, అదేవిధంగా డెంటల్ కాలేజ్, వీటితో పాటు ఇంజనీరింగ్, ఎంబీఏ, మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అనేక ఉన్నాయి. వీటన్నిటిలో అత్యంత ముఖ్యమైనది నా ఉద్దేశం ప్రకారం ఈ మెడికల్ కాలేజ్ కానీ దాని చుట్టూ ఉండేటువంటి ఎలీడ్ హెల్త్ సిస్టమ్. ఎందుకంటే వైద్యుడు ఒకరోజు ఏదో ఒక వ్యక్తిని డయాగ్నోస్ చేసిన వెంటనే సరిపోదు, సర్జరీ చేయాలన్నా కూడా, వాళ్ళకి కంప్లీట్ రికవరీ కావాలన్నా కూడా అనేక మంది అటువంటి ఫిజికల్ థెరపిస్టులు కానీ, నర్సెస్ కానీ అవసరం ఉంది. అంటే ఇంటిగ్రేటెడ్ కేర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో కానీ, ఆ హాస్పిటల్స్లో కానీ అవుట్కమ్స్ బాగుంటాయి, ప్రజలకు మంచి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కేర్ ఉండటం వల్ల మీరు ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే అమెరికా లాంటి ప్రాంతంలో మయో క్లినిక్ లాంటి ప్లేసులు తీసుకున్నారంటే, మిన్నెసోటాలోని ఒక మారుమూల గ్రామం, చిన్న ప్రాంతంలో మొదలైనటువంటి ఒక మయో క్లినిక్ ఈరోజు అమెరికాలో దాదాపుగా $17 బిలియన్ రెవెన్యూ, అంటే అమెరికాకి, ఆ రాష్ట్రానికి దాదాపుగా $7 బిలియన్ రెవెన్యూని ఆ ఒక్క రాష్ట్రంలో అది ఎక్కడుందో దాన్ని క్రియేట్ చేస్తూ ఉంది. అంటే $17 బిలియన్ రెవెన్యూ అంటే దాదాపు మనం 1,50,000 కోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నాం. 70,000 మందికి ఉపాధి కలిగిస్తూ ఉంది. అదేవిధంగా 130 దేశాల నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళి వైద్య సేవలు అందుకుంటా ఉన్నారు. అంటే ఇది ఒక రకమైనటువంటి ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిస్టమ్. అక్కడికి వెళ్తే నాకు సర్జరీతో పాటు అన్నీ జరుగుతాయనేటువంటి ఉద్దేశం. అదేవిధంగా క్లీవ్లాండ్ క్లినిక్ తీసుకోండి. క్లీవ్లాండ్ క్లినిక్ సిన్సినాటి, అక్కడ తీసుకున్నా కూడా కార్డియాక్ సర్జరీస్కి ఫేమస్ అయ్యి అక్కడికి ఎక్కడి నుంచో విదేశాల నుంచి, దుబాయ్ నుంచి డబ్బున్న వాళ్ళు సైతం అక్కడికి వెళ్ళి ఆపరేషన్స్ చేయించుకొని రికవరీ అయ్యి ఆ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి మహా సంస్థలు తయారవ్వాలంటే అవి ఒక రోజుతో పుట్టేటువంటివి కాదు. వాటికి ఒక రకమైనటువంటి దూరదృష్టి, ధైర్యం, దృఢ సంకల్పం, అంటే ఇక్కడ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తుల వల్ల మాత్రమే అవి ఈరోజు సాధ్యమైనాయి. అవి కూడా 5 సంవత్సరాల్లోనూ 3 సంవత్సరాల్లోనూ సాధ్యం కాలేదు, సంవత్సరాలు పట్టినాయి. అయితే కాకపోతే అది 50 సంవత్సరాల క్రితం ఆ రోజు ఆ మహానుభావులు వేసినటువంటి విత్తనం ఈరోజు అవి మహావృక్షాలుగా మారి ఆ దేశాలని, రాష్ట్రాలను కాపాడేటువంటి పరిస్థితి తీసుకొచ్చాయి. అదే విధమైనటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ మనం కూడా తీసుకుంటా ఉన్నామని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తే
వరల్డ్లో హెల్త్ టూరిజం, మెడికల్ టూరిజం తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా $40 to 80 బిలియన్, కనీసం మిడిల్లో తీసుకొని $50 బిలియన్ తీసుకున్నా కూడా అంటే 4.5 లక్షల కోట్ల రూపాయలు హెల్త్ టూరిజం ద్వారా అనేక దేశాలకు వెళ్తా ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో ఇండియా ఉంది, థాయిలాండ్ ఉంది, సింగపూర్ ఉంది, మలేషియా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అమెరికాతో పాటు. అయితే ఈ రోజున భారతదేశానికి సుమారుగా 5 లక్షల నుంచి 6 లక్షల మంది టూరిస్టులు వస్తూ ఉన్నారు హెల్త్ టూరిజం గురించి. ఈ రోజున మన దేశంలో దాదాపుగా $9 బిలియన్, అంటే ఒక 80,000 కోట్ల రూపాయలు ఈరోజు వస్తూ ఉంది. అయితే మనకి ఇంకా దీన్ని ఒక 10 రెట్లు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. అయితే అలాంటి వ్యక్తులు ఇక్కడికి రావాలంటే ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. ఇలాంటి ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేట్ చేసేటువంటి, అంటే సర్జరీ చేయించుకొని ఫిజికల్ థెరపీతో చూసుకొని అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే ఆ ప్రాంతంలోనికి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, హెల్త్ టూరిజం పెరుగుతూ ఉంటుంది. మరి ఈ రోజున ఆ విధమైనటువంటి ఒక దూరదృష్టితో ఈరోజు అమరావతి నగర నిర్మాణం జరుగుతూ ఉందని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక మంచి ఎయిర్పోర్ట్ గురించి కానీ, సువిశాలమైనటువంటి పచ్చని వాతావరణం కానీ, గ్రీన్ స్పేస్ని ఈ విధంగా తీసుకొని, ఎందుకంటే ఈ రోజుల్లో ఉండే వాళ్ళకి ఈ చిన్న ఒక బిల్డింగ్ అని చూస్తే వాళ్ళకి ఆ విజన్ అర్థం కాకపోవచ్చు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నటువంటి ఒక 50-100 సంవత్సరాల తెలుగు చరిత్రకు జరుగుతున్నటువంటి పునాదిని అందరూ అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు థాయిలాండ్లో కానీ సింగపూర్లో కానీ లేనిది మనం సృష్టించలేనిది ఏమీ లేదు. అమెరికాలో 25% నుంచి 30% డాక్టర్లు ఆ యూనివర్సిటీల్లో పనిచేసే వాళ్ళంతా తెలుగు వాళ్ళు, మన భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్లే ఉన్నారు. అలాంటి డాక్టర్స్ ఉండి, ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, ఖర్చు అమెరికా వేరే దేశాలతో పోలిస్తే మన దగ్గర ఖర్చు 70-80% తక్కువ ఉంటా ఉంది. సో ఇంత తక్కువ ఖర్చుతో ఇంత మంచి క్వాలిటీ కనుక మనం ఇవ్వగలిగితే, వరల్డ్ క్లాస్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయగలిగితే ఈ ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అనే దానికి ఈరోజు చేసినటువంటి కార్యక్రమం ఒక ఉదాహరణని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా దీనితో పాటు ఒక స్కిల్లింగ్ ప్రోగ్రాం తీసుకున్నాం ఈరోజు. ఈ స్కిల్లింగ్ ప్రోగ్రాం ఈరోజు భారతదేశంలో 2030కి తీసుకుంటే యావరేజ్ ఏజ్ తీసుకుంటే 29 సంవత్సరాలు, అంటే భారతదేశం అత్యంత యంగెస్ట్ ఉంది. అయితే ఇది ఈ జనాభా మనకి ఆస్తి అవుతుందా భారం అవుతుందా అనేదాన్ని డిఫరెన్షియేట్ చేయగలిగేది ఒక స్కిల్ మాత్రమే. అందులో భాగమే ఈరోజు స్కిల్ యూనివర్సిటీని కూడా తీసుకున్నారు అని చెప్తా ఉన్నాం. అంటే దాదాపు ఇందాక వారు చెప్పినట్టు సతీష్ రెడ్డి గారు, ప్రపంచ లెక్కల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉంటే అది కరెక్ట్ రేషియోలో ఉన్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఎలీడ్ హెల్త్ సైన్సెస్ తీసుకుంటే, అంటే నేను ఏదైతే నర్సెస్, ఫార్మసిస్టులు, వీళ్ళందరూ ఫిజికల్ థెరపిస్టులు చెప్తా ఉన్నానో, వీళ్ళ రేషియో ఈ రోజున 10,000 మందికి 7 మాత్రమే ఈ రోజున భారతదేశంలో ఉన్నారు. ఆ రేషియో సరిపోయినంత లేదు. ఈ రేషియోలో ఈ విధంగా ఈ జాబుల్లో గనక మనం స్కిల్లింగ్ చేయగలిగితే వచ్చే 5-10 సంవత్సరాల్లో 30 నుంచి 40 లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ చేయగలుగుతాం. ఎందుకంటే ముందు ఏఐ ద్వారా సాఫ్ట్వేర్లో ఎక్కువ ఉద్యోగాలు రాకపోవచ్చు, కొన్ని ఉద్యోగాలు పోవచ్చు. అయితే మన దేశ జనాభాకి సర్వీస్ చేసుకునేటువంటి ఏదైతే హెల్త్ కేర్ ఉందో ఇందులో 30-40 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా కూడా మన యువతకి ఈ విధమైనటువంటి నైపుణ్యం ఇస్తే వాళ్ళు ఉద్యోగాలు వెతుక్కోకుండా ప్రపంచమే వాళ్ళని వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు పెట్టేటువంటి మెడికల్ కాలేజెస్ తీసుకుంటే, ఈ రోజున విట్టు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తీసుకుంటే రాష్ట్ర దేశంలో ఎక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంతంలో ఫీజులు కడతా ఉన్నారు. ఇదే విధంగా మెడికల్ కాలేజెస్ ఫీజు కానీ, హెల్త్ టూరిజం ద్వారా వచ్చే డబ్బులు కానీ, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ద్వారా వచ్చేటువంటి డబ్బు కానీ, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఒక హెల్త్ యూనివర్సిటీలో ఇందాక వారు చెప్పినట్టు రీసెర్చ్ ఇన్నోవేషన్ కనుక కరెక్ట్గా చేయగలిగితే, ఎందుకంటే ఈరోజు బోస్టన్ ఉందంటే అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది కాబట్టి బోస్టన్ ఉంది, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఉంది కాబట్టి బాల్టిమోర్కి ఈ రోజునటువంటి పేరు వచ్చింది, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వచ్చినటువంటి పేరు స్టాన్ఫోర్డ్ వల్ల కాలిఫోర్నియాకి వచ్చింది. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే అక్కడ కేవలం ఓన్లీ పేషెంట్లు చూసే మెకానిజం కాదు, రీసెర్చ్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం కొన్ని వేల కోట్లు ఉంది. ఆ రీసెర్చ్ బేసిస్ చేసుకొని చుట్టుపక్కల ఫార్మాసిటికల్ కంపెనీలు కానీ, ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ, ఇటువంటి ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ అయ్యేటువంటి ఒక 50 కిలోమీటర్ల రేడియస్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ విధంగా
ఇప్పుడు ఈరోజు ఇంకొకటి, ఇదంతే మనం రాజకీయ వ్యవస్థలో ఉన్నాం. రాజకీయ వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా ఏదో విధంగా నెగిటివ్గా తీసుకెళ్లేటువంటి వ్యవస్థ ఉంది ఈ రోజున. ఇందులో ఒకటి అనుకోవచ్చు, ఈ విధంగా ఇన్ని వందల వేల కోట్లు, దాదాపు 1000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడతా ఉన్నారు. ఇది కేవలం డబ్బున్న వాళ్ళకైనా, పేదవాళ్ళకి ఇందులో అవకాశం ఉంటుందా అనేది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు ఎక్సలెన్స్, వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉచితంగా ఎవ్వరికీ రాదు. దీనికి సమాధానం క్యాపిటలిజంని అంతం చేయటం కాదు, క్యాపిటలిస్టుల్ని ప్రోత్సహిస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటూ ఒక కాన్షియస్ క్యాపిటలిజంని బిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాన్షియస్ క్యాపిటలిజం అంటే డబ్బున్న వాళ్ళకే కాకుండా డబ్బు లేని వాళ్ళని ఏ విధంగా మనం ఇందులో ఇన్వాల్వ్ చేయాలి, స్కాలర్షిప్లు ఏ విధంగా ఇవ్వాలి, కమ్యూనిటీ హెల్త్ ప్రోగ్రామ్స్ని ఏ విధంగా చేసుకోవాలి, రూరల్ పీపుల్కి ఏ విధంగా మనం రీచ్ అవ్వాలి, పబ్లిక్కి ఉపయోగపడేటువంటి రీసెర్చ్ని కంట్రిబ్యూట్ చేస్తూ దేశ రాష్ట్ర ప్రతిష్టని ముందుకు తీసుకువెళ్తూ ఒక హార్వర్డ్, ఒక స్టాన్ఫోర్డ్ లాగా ప్రపంచం ఈరోజు నేను ఇక్కడ ఏ విధంగా అయితే వాటిని ఉదాహరిస్తా ఉన్నానో అదే విధంగా చరిత్రలో ఇంకో ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యూనివర్సిటీ గురించి ఉదహరించే విధంగా చేసినప్పుడు ఈ క్యాపిటలిజానికి కూడా ఒక అర్థం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో కొంతమంది అనుకోవచ్చు, భయపడవచ్చు, ఎందుకంటే ఈ ప్రాంతం ఇంకా ఎక్కువ మంది లేరు కాబట్టి ఇక్కడ ఇంతంత పెద్దవి కడితే ఎవరు వస్తారని. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది కూడా మనం ఎప్పుడు కూడా క్యాపిటల్ కానీ ఒక ప్రాంతం కానీ బిల్డ్ అయిన తర్వాత ఎప్పుడు ఉండవు. అది బిల్డ్ చేసే వాళ్లే నిజమైన మార్గదర్శకులు. వీళ్ళు బిల్డింగ్ చేసిన తర్వాత వారంతట వారే జనాలు ఈ విధంగా వస్తారు. అదే రిస్క్ టేకింగ్ చేసే వాళ్ళకి, దూరదృష్టి ఉన్న వాళ్ళకి, దృఢ సంకల్పం ఉన్న వాళ్ళకి, మామూలు సాధారణ వ్యక్తులకి, నాయకులకి ఉన్నటువంటి తేడా అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి క్యాంపస్ ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు ఒక వికసిత్ భారత్ కావాలని కోరుకుంటా ఉన్నారు. అంటే డెవలప్డ్ నేషన్ అంటే మీకు తెలియంది కాదు, అందరూ అందులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆరోగ్యంగా ఉండటం, అదేవిధంగా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలగటం, రీసెర్చ్ని స్ట్రెంగ్త్ ఉండేటువంటి రీసెర్చ్ని సమాజానికి ఇవ్వటం, ప్రతి వ్యక్తికి డిగ్నిటీతో కూడినటువంటి పౌర సేవలు అందించడం కూడా, ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే ఒక అది డెవలప్డ్ నేషన్ అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సిటీలన్నీ కూడా యూనివర్సిటీల చుట్టూనే ఎదిగాయి. ఎకానమీస్ కానీ ఇన్నోవేషన్స్ కానీ వాటి చుట్టూనే నిర్మించబడ్డాయి. ఈ అమరావతి కూడా అదే విధమైనటువంటి పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక సాధారణమైనటువంటి నేల మీద ఇది చేసినా కూడా ఈ చేసినటువంటి ప్రక్రియ ఒక అసాధారణమైనది. వారు కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఈ 2 సంవత్సరాల్లో ఏ ఆటంకాలు లేకుండా ఒక మంచి యూనివర్సిటీ ఇక్కడ తయారయ్యి ఈ ప్రాంత ప్రజలకి, దేశ ప్రజలకి ఖ్యాతి ఉండే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.